నమస్తు. ప్రతిరోజు ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారు ఏ సమస్యకైనా అనేక పరిహారాలు ఉన్నాయి. ముఖ్యంగా జాతక చక్రం, ఒక వ్యక్తి లగ్నం, ఆ లగ్నం నుండి ఒక ఉద్యోగం గురించి అనుకోండి. ఉద్యోగం అయితే దశమ స్థానం చూడాలి, లేదా దశమాధిపతి. ఇప్పుడు ఉదాహరణకు లగ్నం నుంచి దశమాధిపతి ధనస్థానంలో ఉన్నాడు అనుకోండి. అదేదో గురువు అనుకుందాం. ఆ గురువు ఎప్పుడైనా లగ్నం నుండి కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఉంటే, దశమాధిపతి అంటే ఎవరవుతారు? దశమాధిపత్యం మిథున లగ్నానికి వస్తుంది. ఈ మిథున లగ్నానికి దశమాధిపతి అయిన గురువు ధనస్థానంలో ఉండి దశమాన్ని చూస్తున్నాడు అంటే వాళ్ళు బ్రతికినంత కాలం ఉద్యోగ సమస్యలు ఉండవు. ధనస్థానంలో గురువు ఉండి మళ్ళీ వృత్తి స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి వృత్తిలో ఇబ్బందులు ఉండవు. ముందు జాతక చక్రంలోనే మీ సమస్యకు విరుగుడు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదే గురువు అష్టమంలో ఉన్నాడు అనుకుందాం. సప్తమ దశమాధిపతి ఉభయ కేంద్రాధిపత్యం వచ్చిన గురువు పాపి. అలాగే మిథున లగ్నం ఏంటి? ద్విస్వభావ లగ్నం. ఈ ద్విస్వభావ లగ్నానికి బాధకుడు ఎవరవుతారు? సప్తమాధిపతి గురువు బాధకుడు అవుతాడు. కాబట్టి ఈ బాధకుడు మళ్ళీ అందులో పాపి, ఉభయ కేంద్రాధిపత్య దోషం వచ్చింది. కావున ఈ గురువు అష్టమంలో ఉన్నాడు. నీచ స్థానంలో ఉన్నప్పటికీ ఈ అష్టమాధిపతి అంటే అష్టమాధిపతి శని ఎలా ఉన్నాడో చూసుకోవాలి. అలాగే అష్టమంలో ఉన్న అంటే ఏ నక్షత్రంలో, నక్షత్ర లార్డ్, ఆ నక్షత్రాధిపతి అతి ముఖ్యమైనటువంటిది. అష్టమంలో మనకు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం, మిత్ర నక్షత్రంలో ఉన్నాడు. మళ్ళీ ఆ లగ్నానికి తృతీయాధిపతి ఆ రవి బలంగా ఉన్నాడు అనుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. చదువుకి కానీ, దశమాధిపతి ఉద్యోగానికి కానీ, వివాహానికి కానీ ఇబ్బంది ఉండదు. ఏదైనా మనము కుజదోషం ఉంది అనగానే కంగారు పడొద్దు. లేదు ఇప్పుడు నేను చెప్పినట్టు గురువు నీచబడ్డాడు అంటే కంగారు పడొద్దు. జాతకంలో ఉన్న దోషం పోవడానికి ఎన్నో పరిహారాలు ఉంటాయి. మీకు ఆరూఢ చక్రం అని ఉంటుంది. ఆరూఢ చక్రం ద్వారా వాళ్ళ గ్రహస్థితిని బట్టి నేను ఎన్నో పరిహారాలు ఇస్తున్నాను, వెంటనే ఫలితం వస్తుంది. కలియుగంలో ఆరూఢ చక్రం ద్వారా ఉన్న గ్రహస్థితిని బట్టి ఆ దోషానికి కరెక్ట్ పరిహారం ఇస్తే వాళ్లకు వెంటనే ఆ దోషం పోతుంది. అంటే ఉద్యోగం రావట్లేదు, వెంటనే ఉద్యోగం వస్తుంది. లేదు మీ పిల్లలు సరిగా చదవట్లే, చెడు దారిలోకి వెళ్తున్నారు, చెడు సావాసంలో ఉన్నారు, ఎదురు మాట్లాడుతున్నారు, ఆరూఢ చక్రంలో ఏ దోషం వల్ల అలా ప్రవర్తిస్తున్నారో చూసి దానికి పరిహారం ఇచ్చినప్పుడు వితిన్ 1 మంత్లో మారిన పిల్లలు ఉన్నారు. అలాగే విదేశాల్లో సెటిల్ అవ్వట్లేదని కొంతమంది, అప్పులు ఆర్థిక సమస్యలని కొంతమంది, వాటికి కూడా ఆరూఢ చక్రం ద్వారా పరిశీలన చేసి ధనయోగం గురించి, విదేశాల్లో సెటిల్ అవ్వడం గురించి పరిహారాలు ఇస్తూనే ఉన్నాను. ఎంతోమందికి రిజల్ట్ వస్తుంది. అలాగే ముఖ్యంగా అసలు ఏ రంగంలో మనం రాణిస్తాము. కొంతమంది కొన్ని వ్యాపారాలు చేసి నష్టపోతున్నారు. ఎంత కష్టపడ్డా వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. ఇక్కడ అత్యంత విశేషమైనటువంటి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఆరూఢ చక్రం ద్వారా ఏ రంగంలో విపరీతంగా సంపాదిస్తారనేది తెలుస్తుంది. మీ జన్మజాతకంలో ఏ రంగంలో మీరు బాగా సంపాదిస్తారు, ఎందులో మీకు ప్రశాంతత ఉంటుంది. ఈ బాగా సంపాదించడం ఏంది? ఇన్వెస్ట్ చేసి మనకు తెలివితేటలు ఉంటే కష్టపడితే బాగానే ఉంటుంది కదా. ఉదాహరణ, ఒక హోటల్ పెట్టారు, అతనికి కలిసి రాదు. అతను బాగా కష్టపడుతున్నాడు, పొద్దున్నే లేస్తున్నాడు, కౌంటర్లో కూర్చుంటున్నాడు, డబ్బులు తెచ్చిపెట్టాడు. కానీ మాస్టర్ లేడే. ఒక మాస్టర్ని పెడితే వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారని వెళ్ళిపోయారు. ఇంకొక ఆయనను పెడితే ఆయనకు ఆరోగ్య సమస్య అని చెప్పి వెళ్ళిపోయారు. అది జరిగినదే చెప్తున్నాను నేను. అంటే కలిసి వచ్చే వ్యాపారంలో ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఉదాహరణ అదే హోటల్ తీసుకుందాం, విపరీతంగా కలిసి వచ్చే వ్యాపారం. అందులో నీళ్లు కలిపి నీళ్లుగా చట్నీ వేసినా ఏది వేసినా తింటూనే ఉంటారు ఎగబడి. ఆ కలిసి వచ్చే వ్యాపారంలో ముందు మన కింద పనిచేసే వాళ్ళతోని గొడవలు లేకుండా, చికాకులు లేకుండా, వాళ్ళ బలంతోని విపరీతంగా మనం సంపాదిస్తాం. అంటే ఉదాహరణ చెప్పా. ఈ ఆరూఢ చక్రంలో ఏ వ్యక్తికి ఏ వ్యాపారం కలిసి వస్తుందో ఉంటుంది. లేదు వ్యాపారం కలిసి రాదు, ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేస్తూ మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా ఎన్నో రహస్యాలు ఉంటాయి. మనకు
పెళ్ళవట్లే, కుజదోషం ఉంది, పెళ్ళవట్లే, ఆశ్లేష నక్షత్రం పెళ్ళవట్లే, మూలా నక్షత్రం పెళ్ళవట్లే, ఇలా చాలామంది చెప్తుంటారు. అక్కడ వివాహకారకత్వ యోగాలు ఉంటాయి ఆరుడ చక్రంలో, దానికి సంబంధించిన పరిహారాలు ఉంటాయి. అవి చేసుకున్నప్పుడు వెంటనే వివాహం కుదురుతుంది. ముందు మీ జాతకాన్ని నాకు చూయించాలి. చాలామందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, మా జాతకమే లేదంటారు. అయినా కూడా వేలిముద్రల ద్వారా లేదా నాడీ శాస్త్రం ద్వారా, లేదు వాళ్ళ యొక్క ముఖము అంటే ముఖ వర్చస్సులో దైవకళ ఉందా లేదా అన్నదాన్ని బట్టి కూడా కొంత జాతకాన్ని తీయొచ్చు. వేలిముద్రలు ఉంటే నాడీ జాతకం బట్టి పూర్తిగా జాతకం రాయొచ్చు. ప్రత్యేకంగా దాని మీద నేను కొన్ని కోర్సులు చేశాను కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే మీ సమస్యకు విరుగుడు అనేది దొరుకుతుంది. నేను మిమ్మల్ని కన్విన్స్ చేసి నా దగ్గరే జాతకం చూయించుకోండి, నన్నే నమ్మండి అని చెప్పట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మనసుకి ఓకే ఈయన చెప్పేది ఒకసారి చూద్దాము, ఖచ్చితంగా ఏదో మంచి జరుగుతుందేమో అని అనిపిస్తుంది, మీ మనసుకి అనిపిస్తేనే చేయండి. ఎందుకంటే భగవంతుడి అనుగ్రహము ఉంటే, నేను చెప్పేది ఒకటే, భగవంతుడి అనుగ్రహం ఉంటే ఏదైనా సరే మన దగ్గరికి రాదు. మన దగ్గరికి రాదంటే ఏ దోషమైనా మనల్ని ఆపదు. మనం అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, సొంత ఇంటి యోగము, వైవాహిక సమస్యలు పోతాయి, గొడవలు, చికాకులు, మనస్పర్ధలు పోతాయి. ఇవాళ ఎంతోమంది లాయర్లు డివోర్స్ కేసుల మీద విపరీతమైన బిజీగా ఉంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మనకు ఓపిక లేకనా, సహనం లేకనా, జాతకాలు కలవకనా? అవన్నీ అందులో తెలుస్తాయి. ఖచ్చితంగా కలిసి ఉండేటట్టు ఎన్నో పరిహారాలు ఉంటాయి. లేదు పెళ్ళి అవ్వట్లేదు, నేను చెప్పినట్టు కుజదోష నివారణ ఉంటుంది. అందులో అనేక సమస్యలు, మీ జాతకంలో ఉన్న అనేక సమస్యలకు విరుగుడు ఉంటుంది ఆరుడ చక్రంలో. ఆ ఆరుడ చక్రాన్ని బట్టి పరిహారం ఇస్తే కలియుగంలో వెంటనే ఫలితం వస్తుంది. అదే నేను ఎంతోమందికి గత కొన్ని నెలల నుంచి, అంటే సుమారుగా ఒక 3 సంవత్సరాల నుంచి ఆరుడ చక్రం ద్వారా రీసెర్చ్లో సక్సెస్ అయిన తర్వాత దాన్ని బట్టి పరిహారాలు ఇస్తున్నాను. ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయి. మీ జాతకంలో కూడా ఖచ్చితంగా సమస్యకు విరుగుడు ఉంటుంది. అది ఏ సమస్య అయినా, వాస్తు దోషం ఉంది లేదా సొంత ఇల్లు కట్టుకోవాలి, వాస్తు దోషం పోవడానికి ఎన్నో పరిహారాలు ఉన్నాయి. గోడ కూలగొట్టడం, మెట్లు కూలగొట్టడం, డోరు పెట్టుకోవడం, ఇట్లా కాకుండా చిన్న రెమెడీస్ ఎన్నో ఉన్నాయి. తప్పకుండా మీ జాతకాన్ని నాకు చూపించండి. స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి ముందు మీ జాతకాన్ని ఇవ్వండి. నేనే స్వయంగా మీతో మాట్లాడి మీ సమస్యకు పరిష్కారం ఏంటి అన్నది నేను మీకు అందిస్తాను. తప్పకుండా ప్రతి సమస్యకు పరిష్కారం అయితే ఉంటుంది. ఎవరు అధైర్యపడొద్దు.